ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. అయితే జగనన్న సర్వే రాళ్లలో ఏకంగా 100 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు స్కెచ్ వేసినట్టుగా ఆధారాలు సేకరించారు అధికారులు. సర్వే రాళ్ల కటింగ్ కు చీప్ గా చైనా యంత్రాలు తెప్పించేలా బినామీ సంస్థలతో కలిసి స్కెచ్ వేసినట్టు విచారణలో తేలింది. కోటి రూపాయల టర్న్ ఓవర్ లేని కంపెనీకి ఏకంగా 160 కోట్ల టెండర్ ఇవ్వటం ఇప్పుడు సంచలనాన్ని రేపింది. ఇప్పటికే ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు గతంలో ఇటు కావాలనే గ్యాంబ్లింగ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే జగనన్న భూరక్ష పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సర్వే రాళ్ల పేరుతో జగన్ ఫోటోతో సర్వే రాళ్లని చేపు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ధన్వంతరి అనే సంస్థకి ఎటువంటి హక్కులు కానీ ఎటువంటి అవకాశాలు కానీ లేనప్పటికీ దాదాపుగా 160 కోట్ల రూపాయల టెండర్ని కేటాయిస్తూ కూడా గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. దీంట్లో 100 కోట్ల రూపాయల పైగా ఆయన సొంతం కోసం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకే విలువయ్యే ఏదైతే జగనన్న రాళ్లకు సంబంధించి కూడా దాదాపుగా 160 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్ని కేటాయించినట్టు తెలుస్తోంది. అది కూడా అతని సమీప స్నేహితుడు బంధువులకు సంబంధించి ధన్వంతరి ప్రైవేట్ టెక్నికల్కి సంబంధించి కూడా ఈ కాంట్రాక్టర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంట్లో దాదాపుగా 100 కోట్ల రూపాయల వెంకటరెడ్డికి దక్కేందుకు కూడా ఒప్పందాలు జరిగినట్లు ఏసీపీ అధికారులు గుర్తించారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో వచ్చిన దగ్గర నుంచి ఈ విధానాలపై సమగ్రమైన విచారణకి ప్రభుత్వం ఆదేశించి విచారణ జరిపిన ఏసీబీ అధికారులు కూడా దీంట్లో దాదాపుగా 100 కోట్ల రూపాయల పైగా అక్రమాలు జరిగినట్లు కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసుతో పాటు అతనితో పాటు ధన్వంతరి సంస్థపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇవాళ రేపట్లో ప్రభుత్వానికి దీనికి సంబంధించి నివేదిక ఇస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాత వెంకటరెడ్డిని మరొకసారి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే గనులు మైనింగ్ సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే కోణంలో కూడా అతనిపై ఆరోపణలు రావడం, అతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. దాదాపుగా 40 రోజుల పైగా ఆయన జైల్లో ఉండి ఇటీవల కాలంలో విడుదలయ్యారు. ఆయనపై మరొక కేసును కూడా ఏసీబీ అధికారులు వెలికి తీశారు. వెంకటరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించి 100 కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి సమగ్రమైన విచారణకి ప్రభుత్వం అయితే ఒక్కొక్కదానికి ఆదేశిస్తుంది. సో దానిలో భాగంగానే ఇవాళ రేపట్లో మరొకసారి ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.